ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు చేసే అవకాశం ఉంది. యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆహార కొరత వల్ల భారతదేశం మీద ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ధాన్యం ధరలు అధికమవుతాయి. పత్తి, నూలు, వస్త్రాలు వీటి యొక్క ధరలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. పాల యొక్క ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుపు రంగులో ఉన్నటువంటి దేశీయ వంగడాలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ అవ్వచ్చు, గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు అవ్వచ్చు, గోవుల నుండి పాలు తీసేటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, ఇవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రసాధిపతి రవి నువ్వులు, బెల్లం, నూనె, ఉప్పు వీటి ధరలు తగ్గిపోతాయి. నెయ్యి ధర విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ కారణంగా రత్నములు, బంగారం, ధాన్యం, పత్తి, తోలు, అగరు, సుగంధ ద్రవ్యాల యొక్క ధర పెరగడంతో పాటు బంగారం ధర ఊహించటానికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితుల్లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధికమైనటువంటి మొత్తం లేక అధికమైనటువంటి విలువకి అంటే కొన్ని లక్షల రూపాయల్లోకి బంగారం యొక్క ధర మరింతగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. సింగిల్ గ్రామ్ గోల్డ్లు లేదా గెల్ట్ నగళ్ళు, ఇత్తడికి సంబంధించినటువంటి ఆభరణాల యొక్క ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారం యొక్క ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. వీటి యొక్క ధరలు విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నవనాయక ఫలితాలని మనం చూసాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలోని గ్రహ సంచారం ప్రధానంగా 2026-27 సంవత్సరంలోని ఈ పరాభవనామ సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ 2026వ సంవత్సరం జూన్ 2వ తారీఖు దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం నుంచి కర్కాటకంలోకి సంక్రమణం అవుతారు. 2026వ సంవత్సరం అక్టోబర్ 31 నాడు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటకం నుండి సింహరాశిలో కూడా వెళతారు.